సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియో అనేది మనం కంప్లీట్గా అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా బేసిక్గా అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేది ఉంటాయి యాక్చువల్గా. మరి ఒక వెబ్సైట్కి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎలా ఉపయోగపడతాయి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మన డెస్క్టాప్ అప్లికేషన్స్ లైక్ ఈ క్యాలిక్యులేటర్ లాంటి అప్లికేషన్స్ మనం చూస్తే క్యాలిక్యులేటర్ ఇక్కడ మనం 50 ఈ ప్లస్ క్లిక్ చేశాను, ఇంకొక 20 యాడ్ చేశాను, ఇది ఈక్వల్ టు కొట్టాను. 50 ప్లస్ 20 ఈక్వల్ టు అనేది అర్థమెటిక్ ఆపరేటర్స్. అంటే ఇక్కడ ప్లస్ డివైడెడ్ బై మల్టిప్లై, ఇది మైనస్, ఇంకా ఇది డివైడెడ్ బై ఇంకోటేమో ఇది రిమైండర్. ఇలా డిఫరెంట్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇది డెస్క్టాప్ అప్లికేషన్ యాక్చువల్గా. మరి ఇలాంటి అప్లికేషన్స్ మనకు వెబ్లో కూడా మనం చూస్తున్నాం రీసెంట్గా. ఓకే, సో అవి రియల్ టైప్ అదే ఒక వెబ్సైట్లో జావా స్క్రిప్ట్లో ఉన్న అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎలా యూజ్ చేయాలో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో మనం చూడబోతున్నాం. ఇదంతా డిఫాల్ట్ కోడ్. ఇక్కడ స్క్రిప్ట్ ఓపెన్ చేశాను, ఇక్కడ స్క్రిప్ట్ క్లోజ్ చేశాను, అంతకుమించి ఇక్కడ ఏం లేదు. ఇది డిఫాల్ట్ కోడ్. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ ఏ బ్రౌజర్ క్లిక్ చేస్తే ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అనే సింపుల్ హెడ్డింగ్ ఉంది. ఫైన్. సో ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, వేర్లో ఒక ఫస్ట్ వాల్యూ ఎఫ్ అంటే, లేదంటే సింపుల్గా ఏ పెడదాం. ఏ అంటే ఫస్ట్ వాల్యూ. ఇక్కడ ఒక 600 అనేది తీసుకున్నాను, ఇక్కడ సెమికోలన్. అంటే ఏ అనే ఒక వేరియబుల్లో 600 అనే ఒక వాల్యూ అనేది స్టోర్ అయ్యి ఉంది. ఫైన్. ఇంకొక వేరియబుల్ తీసుకుందాం, వేర్ బి. దీంట్లో ఎంత స్టోర్ చేద్దామంటే ఒక 10 స్టోర్ చేద్దాం. అంటే ఇప్పుడు ఏ అనే ఒక వేరియబుల్లో 600, బి అనే ఒక వేరియబుల్లో 10 అనేది ఉంది. ఈ రెండు ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అంటే నంబర్ టైప్ వేరియబుల్స్ అంటారు. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే టైప్ ఆఫ్ అనే ఒక మెథడ్తో మనం చెక్ చేయొచ్చు. అలాగే మరి ఆ పర్టికులర్ ఏలో ఉన్న వాల్యూని డాక్యుమెంట్లో నేను ప్రింట్ చేయాలి, డిస్ప్లే చేయాలి అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ అనే ఒక జావా స్క్రిప్ట్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ని మనం యూజ్ చేసి ప్రింట్ చేయవచ్చు. ఫైన్. కానీ ఈ ఎగ్జాంపుల్లో ఈ రెండు యాడ్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఇంకొక వేరియబుల్లో మనం స్టోర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను వేర్ సి అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈ సిలో నేను ఏ ప్లస్ బి అనేది స్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ 600 ప్లస్ 10 ఎంత అయింది, 610 అయింది. ఆ 610 అనేది సిలో ఉంది. ఒకసారి చెక్ చేద్దాం. ఎలా చెక్ చేయొచ్చు? సో ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్లో సి అనేది ప్రింట్ చేద్దాం. ఫైన్. ఓకే, ఈ డాక్యుమెంట్ డాట్ రైట్లో సి ప్రింట్ చేసినప్పుడు ఈ రైట్ క్లిక్లో ఆల్రెడీ సేవ్ అయ్యి ఉంది కదా, ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తాను. ఇక్కడ 610 అనేది వచ్చింది. ఒకసారి కంట్రోల్ ప్లస్ చేస్తే ఇక్కడ 610 అనేది వచ్చింది. ఓకే, ఫైన్. అంటే ఈ రెండు యాడ్ అయినాయి అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ ఆపరేటర్ని మనం జావా స్క్రిప్ట్ టెర్మినాలజీలో అడిషన్ అని చెప్పాలి. సో ఇక్కడ నేను ఇలా కామెంట్ పెట్టి దిస్ ఈజ్ ADDI అడిషన్ ఆపరేటర్ని పెడదాం. ఫైన్. కానీ ఈసారి నేనేం చేస్తున్నానంటే ఇది సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, మైనస్ పెట్టాను అనుకోండి, దీన్ని సబ్ట్రాక్ట్ అంటారు. ఓకే, దాన్ని సబ్ట్రాక్షన్ అంటారు. ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేశాను అనుకోండి, F5 అంటే 590 అనేది డిస్ప్లే అయింది. అంటే ఈ 600లో ఈ B10 అనేది సబ్ట్రాక్ట్ అయింది. ఈసారి నేను డివైడెడ్ బై పెట్టాను. అంటే దీన్ని ఏమంటారు అంటే బేసిక్గా మనం చెప్పేటప్పుడు మాత్రం డివిజన్ అని చెప్పాలి. సో రిజల్ట్ చూస్తే మనకి 60 అంటే 600 డివైడెడ్ బై 10 60 అని వచ్చింది. సో ఇంకొక ఆపరేటర్ ఏంటంటే మల్టిప్లైని మనం ఇప్పుడు స్టార్ ద్వారా మెన్షన్ చేస్తారు. ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేస్తే 6000 అంటే 600 కదా ఏలో ఉండేది, బిలో ఉండేదేమో 10. 600 ఇంటూ 10 ఈక్వల్ టు టోటల్ 6000. దీన్ని మనం ఏమని పిలవాలి అంటే మల్టిప్లికేషన్ అని చెప్పొచ్చు. ఫైన్. ఇంకోటి రిమైండర్ అని ఉంది. రిమైండర్ అంటే ఏంటంటే బేసిక్గా ఇలా డివైడర్ పెడితే దీన్ని రిమైండర్ అని పిలవచ్చు. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 0. ఓకే, 0 అంటే ఏంటి, ఈ 600 డివైడెడ్ బై 10 పెడితే 0 వస్తుంది. ఇన్ కేస్ ఇది నేను ఇప్పుడు 4 పెట్టాను అనుకోండి, అంటే మనకి బాగా హారం అంటారు కదా, సో అది బేసిక్గా ఎలా వస్తుంది. ఫైన్. సో ఇది ఓవరాల్ ఆపరేటర్స్. మనకు బేసిక్గా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కామన్గా ఉండే ఆపరేటర్స్
అర్థమెటిక్ ఆపరేటర్స్ కేటగిరీలో అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, రిమైండర్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు వేరియబుల్స్ వాల్యూస్ 2 వేరియబుల్ తీసుకొని ఇక్కడ సి అనే ఒక కొత్త వేరియబుల్లో ఈ రిజల్ట్ని స్టోర్ చేసి ఇక్కడ ప్లస్ మైనస్ డివైడెడ్ బై డివిజన్ ఈ ఆపరేటర్స్ పెట్టి మీరు ఒక్కసారి చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ రిజల్ట్ అనేది మీరు చూడొచ్చు. కానీ ఎప్పుడు కూడా ఈ డబుల్ కోట్స్లో మాత్రం పెట్టకూడదు, ఎందుకంటే డబుల్ కోట్స్లో పెడితే ఇది నంబర్గా ట్రీట్ చేయదు, అది టెక్స్ట్ అయిపోతుంది. అప్పుడు ఇది 600 ప్లస్ 4 604 కాదు 6004 అవుతుంది. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ బిహేవియర్, ఆ టైప్ ఆఫ్ ఆపరేషన్ని మనం టెక్నికల్గా అంటే జావాస్క్రిప్ట్ టెర్మినాలజీలో కంకాడినేషన్ అంటారు. అది మీరు ఫ్యూచర్లో స్ట్రింగ్స్ పైన యూజ్ చేసేటప్పుడు ఇలా చేయాలి. నంబర్స్ పైన యూజ్ చేసేటప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఆపరేటర్స్ని అర్థమెటిక్ ఆపరేటర్స్ అని చెప్పాలి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.